రాధాకృష్ణ ముద్దుగా అంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి. సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతా ఉన్నాయి. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. మరో డైవర్షన్ ఏమిటంటే, ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం, ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా?